బలంగా ఉన్నది కాబట్టే ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అంతా ఆలోచన చేసి చేసిన పనులు ఒకసారి తప్పనిసరిగా మీ అందరితో కూడా పంచుకోవాలని అనుకుంటున్నాను. బహుశా నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో కానీ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో కానీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కు సంబంధించి తూచా తప్పకుండా నిధుల్ని కేటాయించడమే కాదు, ఖర్చు చేయటానికి కూడా ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం ఇంతవరకు లేదు. కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు ఈ ప్రభుత్వం తప్ప. ఎందుకనంటే నేను ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ చూస్తున్నటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను. గత 10 సంవత్సరాలు శాసనసభలో సిఎల్పి నాయకుడిగా ప్రధాన ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వ్యక్తిగా ప్రతి బడ్జెట్ మీద నేను మాట్లాడాను. ఆ లెక్కలన్నీ తెలుసు నాకు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ ఎస్సీ సబ్ ప్లాన్, ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చినటువంటి కార్యక్రమంలో భాగంలో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకొని వచ్చిన తర్వాత ఆనాడు దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టం ఏర్పాటు చేయడానికి వేయటం, వారిచ్చినటువంటి సూచనలు శాసనసభలో ఆనాడు నేను డిప్యూటీ స్పీకర్గా చట్టాన్ని పాస్ చేసినటువంటి వ్యక్తిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు చూస్తూ ఉన్నాను. మధ్యలో సరే రాష్ట్ర ఉద్యమాల సందర్భంగా దాన్ని ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో కొద్దిగా గొప్ప అమలు చేశారు. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ సబ్ ప్లాన్కి సంబంధించిన నిధుల్ని పూర్తిగా గాలికి వదిలేసి ఈ వర్గాల్ని మాయలో భ్రమల్లో పెట్టి బతికారు తప్ప ఏమీ చేయలేదు. రాష్ట్ర బడ్జెట్లో దాదాపు 40,232 కోట్ల రూపాయలు ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించడం అనేది మామూలు విషయం కాదు. ఇది అంతేకాదు, గత ప్రభుత్వాల హయాంలో రూపాయి ఖర్చు పెట్టకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయమని చట్టం చెప్తుంటే కూడా చేయలే. కానీ మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి, మన మంత్రిమండలి కుదరదు, మనం తప్పనిసరిగా అమలు చేయాల్సిందే అని చెప్పి గత ప్రభుత్వంలో మిగిలిపోయి ఉన్నటువంటి 13,223 కోట్ల రూపాయలు కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి ఈ రాష్ట్రం ఈ సంవత్సర బడ్జెట్లో కూడా దాన్ని అలాట్ చేసి ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం. వదిలిపెట్టలే డబ్బులు. అట్లాగే ఎస్టీ శాఖకు సంబంధించి ట్రైబల్ సబ్ ప్లాన్కి సంబంధించి కూడా 17,169 కోట్ల రూపాయలు ట్రైబల్ సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఈ సంవత్సరం కేటాయించింది. దాదాపు 1,296 కోట్ల రూపాయలు ఖర్చు కానటువంటి ట్రైబల్ సబ్ ప్లాన్కి సంబంధించిన నిధుల్ని వదిలేయకుండా క్యారీ ఫార్వర్డ్ చేసి ఈ రాష్ట్రం ఈ సంవత్సర బడ్జెట్లో కూడా మన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం దాంట్లో కేటాయించి ముందుకు తీసుకొని పోతున్నాం. నిధులు దుర్వినియోగం కావటానికి వీల్లేదు, పక్క పోవటానికి వీల్లేదు. ఇది చేయటం అంటే ఆషామాషిగా జరిగే పని కాదు. దానికి పెద్ద మనసున్న ముఖ్యమంత్రి కావాలి. ఈ వర్గాలకి మేలు చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి వ్యవస్థ ఉండాలి. అది మరి ఇన్ని సంవత్సరాలు సాధ్యం కాలేదు. ఈసారి ఈ సంవత్సరం సాధ్యం అయింది అని అంటే అది కేవలం
ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండటం, ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖగా నేనుండటం, నాతో పాటు నా మంత్రివర్గ సహచరులందరూ పొన్నం ప్రభాకర్ గారి దగ్గర నుంచి మొదలుపెడితే ప్రతి మంత్రి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిధులను ఖర్చు పెట్టాల్సిందే అని చెప్పి గట్టిగా వారు చెప్పబట్టే ఈరోజు మనం చేయగలుగుతున్నాం. కేవలం ఏదో మాటలు చెప్పి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చి ఆ అధికారాన్ని హోదాగా అనుభవిస్తూ బతకాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అధికారం అనేది ఒక ప్రధాన ఉద్దేశం కోసం ఉండాలని, ఆ ఉద్దేశం ఈ సమాజంలో వెనుకబడి ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకానికి రాష్ట్ర వనరుల నుంచి వస్తున్నటువంటి ఆదాయాన్ని దామాషా ప్రకారం ఖర్చు పెట్టి వాళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ముందు పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం తప్ప వేరే లక్ష్యం మాకు లేనే లేదు. ఇదే మా ముందున్నటువంటి లక్ష్యం. అందుకే ఇవాళ ఎవరు ఈ దేశంలో ఎవరు ఊహించలేనంత ఎత్తున ఒకటే సంవత్సరంలో దాదాపు 100 పైబడి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక్కొక్క స్కూలు 200 కోట్ల రూపాయలతో, నాట్ 1 crore, 2 crores, 3 crores or 20 crores, 200 crores 200 కోట్ల రూపాయలతో కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ స్కూల్ కూడా మనకంటే బాగుందని ఎవరు అనుకోవటానికి లేదు. వాటన్నిటికంటే కూడా ఇవి బాగుండాలని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఒక 100 స్కూల్స్ని ఈ సంవత్సరమే 104 స్కూల్స్ అనుకుంటా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యక్షాన్ని రాయగలిగామనంటే కేవలం ఆ తపన ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం. ఎక్కడో ఊరు బయట విసిరేసినట్టు, లేకపోతే సమాజంలో కలవరేయకుండా ఎక్కడో ఉంచినట్టు, ఎక్కడో పక్కన ఒక స్కూల్ పెట్టినట్టు కాకుండా ఈ సమాజం ఒక ఉమ్మడి కుటుంబంలాగా ముందుకు పోవాలి. అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ముందుకు పోవాలి. తారతమ్యాలు లేని సమాజ నిర్మాణం జరగాలి అనే ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆలోచన చేసింది. కాబట్టే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈవెన్ ఓసీ స్టూడెంట్స్ అందరినీ కలిపి ఒకటే ప్రాంగణంలో 2600 మంది విద్యార్థులతో 25 ఎకరాల ప్రాంగణంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇంగ్లీష్ మీడియంతో ఈరోజు 100 స్కూల్స్ని స్టార్ట్ చేసుకుంటున్నాం మనం. ఇది ఆషామాషి కార్యక్రమం కాదు. గతంలో స్కూల్ స్టార్ట్ చేస్తే బిల్డింగ్ ఉండదు. స్కూల్ స్టార్ట్ చేస్తే ఎక్కడో కళ్యాణ మండపంలోనో, లేకపోతే వాళ్ళు బంద్ చేసినటువంటి పాఠశాల సంబంధించిన ప్రాంగణాల్లోనో, లేకపోతే వాళ్ళ పనికి వచ్చేటువంటి ఆ రైస్ మిల్స్ లాంటి దాంట్లోనో అరకొర సదుపాయాలతో అదే గదిలో పడుకోవటం, అదే గదిలో పాఠాలు చెప్పటం, అదే గదిలో తినటం, అనేక ఇబ్బందులు ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఇట్లా ఉండటానికి వీల్లేదని చెప్పి అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ఈరోజు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేసుకోవటం కాకుండా ఇవాళ వాటన్నిటికీ టెండర్స్ కూడా పిలిచి పెద్ద ఎత్తున అత్యంత ప్రాధాన్యత రంగంగా ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉందనంటే రేపు పొద్దున ఈ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు ఈ రాష్ట్రానికే కాదు దేశంలో కూడా అత్యున్నతమైనటువంటి విద్యార్థులుగా ఎదుగుతారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఆలోచన చేయండి మిత్రులారా. చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు లేక ఎక్కడో అక్కడో ఇక్కడో గ్రామీణ ప్రాంతాల్లో చివరికి పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటే సప్లయర్స్గా తిరుగుతున్నటువంటి నిరుద్యోగ యువతను చూసి అటువంటి పరిస్థితి ఉండటానికి వీలు లేదని చెప్పి ఈరోజు ఒకటేసారి 56,000 మంది వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించడమే కాకుండా
ఆలోచన చేసి రాజీవ్ యువ వికాసం అని చెప్పి బహుశా ఇది కూడా చాలా రాష్ట్రాల్లో ఇంతవరకు చేయలేదు. 8,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అని నిరుద్యోగ యువతి యువకుల కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పెట్టి ఈ సంవత్సరం ముందు పోతాం. నాట్ 1 crore 2 crores లేకపోతే 1000 కోట్లు కాదు, 8,000 కోట్లు ఒకటే సంవత్సరం. ఎలా ఇది సాధ్యం? ఎలా సాధ్యమనంటే చేయాలనేటువంటి తపన మనసుంటేనే సాధ్యమైంది. చేసి చూపిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఎస్టీ ట్రైబల్ సబ్ ప్లాన్ కింద నిధులు ఉన్నప్పటికీ, లేకపోతే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అనేక మంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చినప్పటికి కూడా గతంలో చూసాం మనం. ఇచ్చినటువంటి భూముల్లో దున్నుకోవటానికి పోతే ఆ దున్నుకుంటున్నటువంటి కుటుంబాలు మహిళలని కూడా చూడకుండా వాళ్ళు వేసినటువంటి పంట ట్రాక్టర్లతో తొక్కిస్తూ ఉంటే అది చూడలేక అడ్డం పోతే చెట్టు కట్టేసి కొట్టినటువంటి సంఘటనలు మనం ప్రత్యక్షంగా చూసాం. మేము కూడా అడవిలోకి వెళ్ళి మాట్లాడాం. అందుకే ఈరోజు ప్రభుత్వం ఇందిరా సౌర గిరి జల వికాసం, ఇందిరా సౌర అంటే సోలార్, ఇందిరా సోలార్ గిరి జల వికాసం అని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాల మొత్తానికి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేసిన 6,70,000 ఎకరాలకి ఈరోజు ఉచితంగా సోలార్ పంప్ సెట్లు పెట్టడమే కాకుండా డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్సు, అట్లాగే ప్లాంటేషన్, హార్టికల్చర్ సంబంధించి 12,500 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. 12,500 crores. ఇవి మరి ఆదాయం గత 10 సంవత్సరాలు లేదా? ఈ సంవత్సరమే వచ్చిందా? కాదే. గత 10 సంవత్సరాలు కూడా ఈ ఆదాయం ఉంది, ఇంతకంటే బాగా ఉంది. తీసుకొచ్చిన 7,500 లక్షల కోట్ల అప్పు కూడా ఉంది. అది ఆదాయం రెండు కలిపితే కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయలేవాళ్ళు, ఆలోచన చేయలే. ఇప్పుడు మన మిత్రుడు మాట్లాడుతూ చెప్పాడు, 10 సంవత్సరాలు ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి డైట్ ఛార్జెస్ పెంచలే, వాళ్ళు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలే. రాష్ట్రంలో అన్ని రంగాల్లో పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా రేట్లు పెంచుతున్నారు. కానీ పేద బిడ్డలు చదువుకుంటూ తింటున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో సంబంధించినటువంటి భోజనానికి సంబంధించి మాత్రం ఎక్కడ పెంచలే. మన ప్రభుత్వం రాగానే మనం మంత్రిమండలంతా కూర్చొని ఆలోచన చేసి ఈ బిడ్డల భవిష్యత్తే మన భవిష్యత్తు, వాళ్ళ కోసం మనం ఆలోచన చేయాలని చెప్పి ఒకటేసారి కమిటీ వేసి 15 రోజుల్లో రిపోర్ట్ తెప్పించి 40% డైట్ ఛార్జెస్ని పెంచినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి. 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి పాపం పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకే తెలుస్తుంది. అటువంటి వాళ్ళ కోసం 200% పెంచి వెంటనే రిలీజ్ చేయడమే కాదు, ఇది పెంచిన వృధా కూడా పోవటానికి లేదని చెప్పి చీఫ్ సెక్రటరీ స్థాయిలో కమిటీలేసి సీనియర్ అధికారులందరికీ కూడా బాధ్యత చెప్పి స్టేట్ లెవెల్లో ఒక కామన్ మెనూ పెట్టి ఏ రోజు ఏ భోజనం ఉండాలో, మార్నింగ్ ఏంటి, బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, సాయంత్రం పూట వాళ్ళకి ఈవినింగ్ ఇచ్చేటువంటి స్నాక్స్ ఏంటి, లేకపోతే రాత్రి డిన్నర్ ఏంటి అని చెప్పి డాక్టర్స్తో డైట్ రాపిచ్చి న్యూట్రిషియస్ ఫుడ్ వాళ్ళకి అందిస్తే మనం చెప్పే బుద్ధులతో పాటు, విద్యా బుద్ధులతో పాటు శారీరకంగా మానసికంగా కూడా బాగా ఎదిగి ప్రపంచంతో పోటీ పడతారనేటువంటి ఒక తపనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 40% డైట్ ఛార్జెస్ పెంచింది, 200% డైట్ ఛార్జెస్ పెంచింది. ఇవన్నీ కేవలం ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఆలోచన చేసి మేము కూడా గత పాలకుల్లాగా మాటలు చెప్పొచ్చు, గత పాలకుల్లానే
కేటాయించామని చెప్పి ఖర్చు చేయకుండా చేయొచ్చు. కానీ మేము అధికారంలోకి వచ్చింది ఆ లక్ష్యంతో రాలే. మేము వచ్చిందే ఒక పర్పస్తో వచ్చాం. నేను కానీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే మా శాసనసభ్యులు కానీ, మా మంత్రిమండలిలో ఉన్నట్టు ఏ మంత్రి అయినా ఒక లక్ష్యం కోసం వచ్చాం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ ఉన్న వనరులన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగించాలని, వెనకబడి ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని, ఒక సామాజిక తెలంగాణ ఏర్పడాలని, ఈ సమాజంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి ఈ వర్గాలన్నీ కూడా తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకాలని, ఆ బతకటం కోసమే ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇచ్చిందని, ఆ ఇచ్చిన లక్ష్యాన్ని నెరవేర్చడం కోసమే ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం తప్ప మాకేదో అధికార కాంక్షతోనో అధికారం అనుభవించడానికి రాలేదు. ఈ అధికారాన్ని బాధ్యతగా భావించి పనిచేస్తూ ఉన్నాం. అందుకే ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల ఆదాయం ఎంత వస్తూ ఉంది, ఖర్చు దేనికి పెడతా ఉన్నాం, మనం పెట్టే ప్రతి పైసా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రజలకి ఏ రకంగా వాళ్ళ జీవితాల్లో ఉన్నతంగా ఎదగటానికి, లేకపోతే జీవన ప్రమాణాలు పెరగటానికి ఉపయోగపడుతుందని ఆలోచన చేసే ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇంత గొప్పగా ఏర్పాటు చేసుకోగలిగాం. ఇవే కాదు, ఇంకా భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. భూభారత్ తీసుకొచ్చారు. మొన్న చెప్తా ఉన్నారు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో పంపిణీ చేసినటువంటి అసైన్డ్ భూములను కూడా బయటికి తీసి చాలా పంచాలనేటువంటి ఆలోచనతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. అంతిమంగా ఈ రాష్ట్రంలో ఒక సామాజిక న్యాయం కోసం ఇవాళ పెద్ద ఎత్తున కాస్ట్ సెన్సస్ చేశాం. ఈ కాస్ట్ సెన్సస్తో సమాజంలో ఏ వర్గాలైతే వెనకబడి ఉన్నారో, ఎవరైతే వనరులు అందుకోలేకుండా ఉన్నారో వాళ్ళందరి గురించి ఆలోచన చేసి ఆ లెక్కల దామాషా ప్రకారం భవిష్యత్తులో ప్రణాళికలు తయారు చేస్తాం. ఆ ప్రణాళిక ప్రకారం ఈ రాష్ట్ర సంపదని, వనరుల్ని ప్రజలందరికీ సమానంగా పంచే కార్యక్రమంలో ముందుకు పోతామని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్. ఇది ప్రజలకే అంకితం. ఇది దొరలకో దేయాలకో అంకితం కాదు. ఇది ప్రజలకే అంకితం. ఇది ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ మేము మాటిస్తూ, ఈ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా మీ తల్లిదండ్రులు మీ పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. మీ తల్లిదండ్రులతో పాటు మేము కూడా చాలా గొప్ప గొప్ప ఆశలు పెట్టుకున్నాం. బాగా ఎదగాలని, ఎదిగి మీరు అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు మీ కుటుంబానికే కాదు ఈ రాష్ట్రానికి కూడా తీసుకొని రావాలని, ఈ తీసుకొని వచ్చేటువంటి క్రమంలో మీకోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి సవివరంగా మీ అందరికి మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఇప్పుడు సాంఘిక సంక్షేమ గురుకుల